గుంటూరు స్థానిక కొత్తపేట కాజా కిడ్నీ కేర్ సెంటర్ నందు ప్రపంచ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా డాక్టర్ మొహమ్మద్ అస్లాం ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కోసం కిడ్నీలో వచ్చే రోగాల గురించి గుర్తించడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కాళ్ల తిమ్మిర్లు, యూరిన్ కి ఎక్కువగా వెళ్లడం, కాళ్ల వాపులు, బీపీ, గాగర్, నెలకు ఒకసారైనా హెల్త్ చెకప్ చేయించుకోవాలని, అవగాహన పొందాలని, అనేక వ్యాధుల వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని మీడియా మిత్రుల ద్వారా తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మేము మా కాజా కిడ్నీ కేర్ సెంటర్లో ఇలా ఫ్రీ ఓపీ కన్సల్టేషన్ అనేది పెడుతున్నాము. అండ్ కిడ్నీ వ్యాధుల గురించి అవగాహన కోసం ఒక చిన్న క్యాంపెయిన్ లాగా చేస్తున్నాము. యాక్చువల్గా ఇప్పుడు మనం చూసుకుంటే మన కిడ్నీ వ్యాధులు అనేది వాటి తీవ్రత క్రమేపీ చాలా ఎక్కువైపోతూ ఉంది. ఇన్సిడెన్స్ అనేది ఒకప్పుడు మనం చాలా యంగ్స్టర్స్లో అంటే ఆల్మోస్ట్ 20-30 ఇయర్స్లో కూడా చాలామంది పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ అంటే సీకేడీలో పడిపోయి త్వరగా డయాలసిస్కి వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంది. సో వీటిని ఎలా మనం ప్రివెంట్ చేయగలగాలి ఏంటి అనేది అంటే మనకి మెయిన్గా కిడ్నీ వ్యాధులు అనేది ఆల్మోస్ట్ ఈ సీకేడీ అనేది అయితే 90% షుగర్ కానీ బీపీ కానీ ఈ వ్యాధులు ఉన్న వాళ్ళకే వస్తున్నాయి. కాబట్టి షుగరు బీపీ వ్యాధులు ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క కిడ్నీ స్టేటస్ ఎలా ఉంది, వాళ్ళకి ఏమైనా యూరిన్లో ఏమైనా ప్రోటీన్ ఏమైనా పోతుందా, ప్రోటీన్ పోయి ఏమైనా కాళ్ళు వాపులు ఏమైనా వస్తున్నాయా, వాళ్ళకైనా కిడ్నీ వ్యాధుల లాంటి లక్షణాలు సపోజ్ కిడ్నీ వ్యాధుల్లో వచ్చే లక్షణాలు ఏంటంటే చిన్నగా కాళ్ళు నొప్పులు రావటం, కాళ్ళలో వాపులు రావటం, చిన్నగా కాళ్ళ మీద గుంటలు పట్టడం, ఆకలి చిన్నగా క్రమేపీ తగ్గిపోతూ ఉండటం, నిద్ర పట్టకపోవటం, తర్వాత వాళ్ళ రొటీన్ పనులు చేయలేక ఈ కిడ్నీ వ్యాధుల్లో చాలా వరకు అందరికీ రక్తహీనత ఉంటుంది. ఎందుకంటే కిడ్నీ అనేది ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి దానివల్ల మన రక్తం ఫామ్ అవ్వటం, ఆ ఆర్బీసీ అనేది మెచ్యూర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం హెల్తీగా ఉండాలంటే మనకి రక్తం శాతం సరిగ్గా ఉండటం ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే మనకి కిడ్నీ వ్యాధి వస్తుందో ఈ ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ లోపం వల్ల అవి పనిచేయకపోవడం వల్ల చాలామంది పేషెంట్స్ రక్తహీనతకి వెళ్ళిపోవటం వల్ల చాలా ఆయాసం రావటం, ఊరికి కొంచెం పని చేయగానే నీరసంగా అయిపోతూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే పేషెంట్స్ వాళ్ళ షుగర్స్ ఎక్కువ ఉన్నాయో, వాళ్ళ బీపీ అనేది 150, 180, ఎప్పుడైతే బీపీ అనేది 180, 190 రీచ్ అయింది అంటే వాళ్ళ కిడ్నీ అనేది సరిగ్గా ఫంక్షన్ అవ్వట్లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంత బీపీ ఉన్నప్పుడు క్రమేపీ మన కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, మన హార్ట్ డ్యామేజ్ అవుతుంది, ఆ ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటే కళ్ళు అన్నీ డ్యామేజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆ రీనల్ సాల్ట్ హ్యాండ్లింగ్ అనేది తేడా పడితే అంటే ఉప్పు శాతాన్ని మన కిడ్నీ బాగా హ్యాండ్లింగ్ చేయగలిగి అది మనకి ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే మనకు ఆ బీపీ కంట్రోల్ అనేది ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మన కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయో ఆ సాల్ట్ హ్యాండ్లింగ్ అనేది తగ్గిపోయి ఆ రెనిన్ మెకానిజం వల్ల ఒక్కసారిగా హైపర్ టెన్షన్ ఇది రావటం వల్ల మనకి వేరే ఎండ్ ఆర్గాన్ డ్యామేజెస్ వచ్చి క్రమేపీ మన క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మనం షుగర్, బీపీ ఈ కాకుండా అదర్ కాజెస్ ఏంటంటే మనకి రొటీన్గా నొప్పులు వస్తూ ఉండి వర్క్ చేసుకుని వచ్చేసి మెడికల్ షాప్లోకి వెళ్ళేసి నొప్పుల ట్యాబ్లెట్ వాడటం అనేది అలవాటుగా మారిపోయింది. అది కొంత తరం దాటాక ఎక్కువైపోతే అది కిడ్నీకి టాక్సిన్ లాగా అయిపోయి కిడ్నీ అనేది డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అందుకే మేము చాలామంది పేషెంట్స్ అడుగుతున్నప్పుడు షుగర్ బీపీ లేనప్పుడు ఒక 20% పీపుల్ అన్న నొప్పుల ట్యాబ్లెట్ వాడిన అవగాహన తలనొప్పికి వేసుకున్నామండి, నడు నొప్పికి వేసుకున్నాం, మోకాళ్ళ నొప్పులకి వేసుకున్నాం అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఎందుకు వస్తుంది ఏంటి, ఎందుకంటే కొంతమంది కిడ్నీ డ్యామేజ్ వల్ల కూడా నడువు నొప్పి వస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ కిడ్నీలో ఉన్న బోన్ మినరల్ డిసీజ్ అనేది వచ్చినప్పుడు మనకి ఎన్నెముకలో ఉన్న కాల్షియం అంతా తగ్గిపోయి యూజువల్గా నడువు నొప్పులు వస్తూ ఉంటాయి. ఆ నొప్పులు ఏంటో తెలియక వాళ్ళు కంటిన్యూస్గా ఇంకా నొప్పులు టాబ్లెట్ వేసుకొని ఆ కిడ్నీ వ్యాధి అనే తీవ్రత మరింతగా పెరుగుతూ ఉంటుంది. సో కిడ్నీ వ్యాధి అనేది చాలా డేంజరస్ వ్యాధి. సో దాన్ని మనం రాకుండా ఆపుకోవటమే బెస్ట్. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి మనం ఈ వ్యాధులు ఉన్న వాళ్ళంతా అర్జెంటుగా ముందు మనం ఒకసారి కిడ్నీ నిపుణుల దగ్గర చెక్ చేయించుకుంటే మన కిడ్నీ లోపల ఏమి ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ లేదు, సపోజ్ లైక్ యూరిన్లో ప్రోటీన్ కానీ క్రియాటిన్ శాతం కానీ రక్తహీనత కానీ అలాంటివి లేకుండా ఉంటే మన కిడ్నీలో అంత ఎక్కువ ఎఫెక్ట్ కాలేదని మనం నిర్ధారించుకోవచ్చు. సో ఇవన్నీ కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అతిమూత్ర విసర్జన. ఎక్కువసార్లు పాస్కి వెళ్తూ ఉంటాం, నైట్ టైం 5-6 సార్లు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే ఇలా కాన్సన్ట్రేటింగ్ ఎబిలిటీ ఆఫ్ ద కిడ్నీ అనేది డౌన్ అయిపోయినప్పుడు యూరిన్ అనేది కిడ్నీ ఆపుకోలేకపోవడం వల్ల కంటిన్యూస్గా యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు. అంటే నైట్ మనం 6 గంటల నాకు కంటిన్యూస్గా పడుకోలేక ప్రతి గంటకో 2 గంటలకు ఒకసారి యూరిన్ బ్లాడర్ ఫుల్ అయిపోవడం వల్ల పాస్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో
సో ఇటు వెళ్ళిపోవడం వల్ల స్లీప్ డిస్టర్బెన్సెస్, దానివల్ల పొద్దునంతా సరిగ్గా వర్క్ చేసుకోలేకపోవడం, ఓవరాల్గా తన రొటీన్ లైఫ్ స్టైల్ అనేది దెబ్బతింటూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మనం చూసుకొని మనం కిడ్నీ వ్యాధులు రాకుండా మనం జాగ్రత్త తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. సో ఇక్కడ మా కిడ్నీ కేర్ సెంటర్లో మేము అందరికీ బీపీ కానీ షుగర్ కంట్రోల్ చేసి ఇక్కడ నుంచి కిడ్నీ వ్యాధులు రాకుండా కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఒకవేళ కిడ్నీ వ్యాధులు వచ్చిన వాళ్ళకి అది ఫాస్ట్గా డయాలసిస్ దాకా ప్రోగ్రెస్ అవ్వకుండా మనం మందుల ద్వారా దాని యొక్క రిటార్డేషన్ ఆఫ్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద కిడ్నీ డిసీజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ కిడ్నీ బయాప్సీ కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా కాళ్ళు వాపులు వస్తాయి. వాళ్ళ క్రియాటిన్ అంతా నార్మల్గానే ఉంటుంది, కానీ యూరిన్లో ప్రోటీన్ 2 గ్రాములు 3 గ్రాములు పోవటం వల్ల మనిషి నీరసం అయిపోయి బాడీ అంతా నీరు చేరిపోతూ ఉంటుంది. అది ఎందుకు చేరింది, దేనివల్ల చేరింది అనేది మన కిడ్నీ ముఖ పరీక్ష ద్వారా అది కనుక్కొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో సీకేడీకి వెళ్లకుండా వాళ్ళు జాగ్రత్తగా ఉండొచ్చు. అలానే చిన్న చిన్న రికరెంట్ రీనల్ స్టోన్స్, ఈ మధ్యలో ఈ కిడ్నీ స్టోన్స్ అనే వ్యాధి కూడా చాలా కామన్గా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మనం సెడెంటరీ లైఫ్ అలవాటు పడ్డాం. ఈ కోవిడ్ వల్ల ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకోవడం, సో ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం వల్ల కూడా మన బాడీలో ఉన్న హైపర్ క్యాల్సిమియా వల్ల ఆ బాడీ ఫిల్టరేట్ అయినప్పుడు రీనల్ స్టోన్స్ అనేది ఫామ్ అవటం, ఆ రికరెంట్గా స్టోన్స్ ఫామ్ అవటం వల్ల కొంత సర్జరీస్, రిపీట్ సర్జరీస్ వల్ల కానీ, ఆ స్టోన్ వల్ల వచ్చే అబ్స్ట్రక్షన్ వల్ల కానీ కిడ్నీ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం ప్రివెన్షన్ చేయాలంటే స్టోన్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా వాటర్ తీసుకోవటం, మనకి కొంత ఎక్కువ పొటాషియం కంటైనింగ్ డైట్ తీసుకోవటం, కొన్ని నాన్ వెజిటేరియన్ డైట్ అది ఆపుకోవటం, సో పాలకూర లాంటివి ఆపుకోవడం చేసుకుంటే మనకి రికరెంట్ ఈ రినల్ స్టోన్స్ని మనం కాపాడుకొని మన కిడ్నీస్ని కొంత మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, కిడ్నీ హెల్త్ ఉండాలంటే మనం గుడ్ ఎక్సర్సైజ్, సాల్ట్ రెస్ట్రిక్షన్, గుడ్ డయాబెటిక్ కంట్రోల్, హైపర్ టెన్షన్ కంట్రోల్, అండ్ ఇవన్నీ మనం చెక్ చేసుకుని వెయిట్ మానిటర్, అంటే ఒబిసిటీ లేకుండా మన ఉపకాయం లేకుండా చేసుకుంటా ఉంటే మన కిడ్నీ హెల్తీగా ఉంటుంది. సో ఇలా చేసుకుంటే మనం సీకేడీ నుంచి రాకుండా మనం కాపాడుకుంటే మన లైఫ్ స్టైల్ చాలా బెటర్గా ఉంటుంది. సో బాడీ చెకప్ చేయడానికి ఎన్ని మంత్స్ చేసుకోవచ్చు? బాడీ చెకప్ అంటే వాళ్ళ కండిషన్ బట్టి, బికాజ్ షుగర్ బీపీ చాలా అన్కంట్రోల్గా ఉన్న వాళ్ళందరూ ఎవ్రీ మంత్లీ విజిట్స్ చేసుకుంటే బెటర్. ఒకవేళ జస్ట్ అప్పుడే బయటపడిన వాళ్ళైతే వాళ్ళ కంటే ఎలా ఉంది, రెటినోపతి ఏమైనా వచ్చిందా, అంటే యూరిన్లో ప్రోటీన్ ఎలా ఉందనేది చెక్ చేసుకుని, అయినా మైక్రోఆల్బినూరియా చెక్ చేసుకొని మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా కొంతమందికి ఏడీపీకేడీ అని కిడ్నీలో సిస్ట్ వ్యాధులు ఉంటాయి అన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఇది 100లో ఒకళ్ళకి ఉంటుంది. ప్రతి 1000 మందిలో ఒకళ్ళకి, ఆల్మోస్ట్ హయ్యర్ ఇన్సిడెన్స్ ఉన్న 400 మందికి ఒకళ్ళకి ఈ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఉంటుంది. అది ఫ్యామిలీలో రన్ అవుతుంది అనమాట. అంటే ఒక బ్రదర్కో సిస్టర్కో వస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న 6గురిలో 4 దాకా రావడానికి ఉంటుంది అనమాట. అయితే ఇలాంటి వాళ్ళు ముందే ఒకసారి కిడ్నీ డాక్టర్ గారిని కలిసి ఎలా అనేది ప్రివెన్షన్ చేసుకుంటే మనకి ఆ సైజ్ పెరగకుండా కిడ్నీ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. మెయిన్గా ఏంటంటే అట్లీస్ట్ 3 months అన్న ఒకసారి చెక్ చేసుకుంటా ఉంటే కిడ్నీ వ్యాధి అనేది ప్రోగ్రెషన్ అనేది మనం ఆపుకోవచ్చు.